ఒకప్పుడు ఒక సినిమాకి 100 కోట్లు వచ్చాయి అంటే ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. చిన్న హీరో నుండి స్టార్ హీరో వరకు 100 కోట్ల క్లబ్లో చేరాలి అనుకుంటారు. ఫ్యాన్స్ అయితే తమ హీరోకి రికార్డు ఉండాలి అని మరీ కోరుకుంటారు. ఇప్పుడు కాలంతో పాటు సినిమా తీసే విధానం కూడా మారిపోయింది. టాలెంటెడ్ డైరెక్టర్స్ కొత్త కొత్త స్టోరీస్తో ఆడియన్స్ మైండ్ సెట్నే మార్చేశారు. అందుకే ఫస్ట్ డేనే ఆ 100 కోట్ల మార్క్ దాటేస్తున్నాయి. సో మన తెలుగులో ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్ వచ్చిన 10 మూవీస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మా హార్డ్ వర్క్కి మీరిచ్చే అతి పెద్ద గిఫ్ట్ ఇదే. నెంబర్ 10 గుంటూరు కారం. మహేష్ అన్న కెరియర్లో హైయెస్ట్ ఓపెనింగ్ మూవీ 94 క్రోడ్స్తో తెలుగులో ఒక ట్రెండ్ సెట్ చేసింది. అయితే మంచి కలెక్షన్ వచ్చినా సరే త్రివిక్రమ్ గారు చాలా డిసప్పాయింట్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ చూసాక మళ్ళీ వింటేజ్ మహేష్ ని చూస్తామని చాలా ఎక్స్పెక్ట్ చేశాం. కానీ మూవీలో ఆ మహేష్ బాబు ఎక్కడా కనిపించలేదు. ఇప్పటికీ కూడా ఈ సినిమా సాంగ్స్ వింటే మంచి ఊపు తెప్పిస్తాయి. స్టోరీ లేకపోవడంతో యావరేజ్ అయింది. అయితే మూవీలో మహేష్ అన్నని చూపించిన ఎనర్జీకి కాస్త త్రివిక్రమ్ మార్క్ తోడై ఉంటే ఇంకో లెవెల్లో ర్యాంపేజ్ ఉండేది. నెంబర్ 9 సాహో. ఈ సమాజం మమ్మల్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ప్రభాస్ అన్న కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. అలాంటి మూవీ మన తెలుగులో ఫ్లాప్ అయింది. టీజర్ అండ్ ట్రైలర్తోనే హాలీవుడ్ ట్రెండ్ సినిమా అనుకునేలా చేశాడు మన సుజిత్. మైండ్ బ్లోయింగ్ స్టోరీ, మాస్ ఎలివేషన్స్, పూనకాలు తెప్పించే బీజిఎం, ఇలా మంచి స్టఫ్ ఉంది మూవీలో. కేజీఎఫ్ తర్వాత మాకు నచ్చిన సెకండ్ మూవీ. అయితే ఫస్ట్ డే 130 క్రోడ్స్ కలెక్ట్ చేసింది. ఈ మూవీ హిట్ అయి ఉంటే దీనికి సీక్వెల్ ప్లాన్ చేద్దాం అనుకున్నారంట సుజిత్ గారు. మాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఈ మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో. సో మీకెవరికైనా ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా మరో 10 ఏళ్ల తర్వాత ఒక కలేజా, ఒక ఆరెంజ్ బెస్ట్ అన్రేటెడ్ మూవీస్ అయినట్టు ఈ మూవీ కూడా అవుతుంది. సో నెక్స్ట్ మూవీ ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, మాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. నెంబర్ 8 ఆదిపురుష్. ఈ మూవీ ప్రభాస్ అన్న కెరియర్లో మోస్ట్ డిజాస్టర్ ఫిల్మ్. భారీ అంచనాలతో ప్రభాస్ అన్న రాముడి క్యారెక్టర్ అనగానే ఫ్యాన్స్ అందరూ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ మూవీకి దాదాపు 700 కోట్లు ఖర్చు చేశారు. ట్రైలర్ తర్వాత ఈ బొమ్మ ఖచ్చితంగా 1000 కోట్ల సినిమా అన్నారు. మొదటి రోజే 140 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ బాంబ్ అయింది. ఆడియన్స్ కి కూడా పెద్దగా నచ్చలేదు. నెంబర్ 7 దేవరా. నెగిటివ్ రివ్యూస్తోనే ఈ సినిమా దాదాపు 507 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఎన్టీఆర్ అన్న నట విశ్వరూపంతో అరవింద సమేత మొత్తం కలెక్షన్ ని దేవరా ఫస్ట్ డేనే బ్రేక్ చేసింది. తొలి రోజే 172 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్లతో దేవరా 2 పై అంచనాలు పెంచేసింది. దేవరా 2 ఫస్ట్ డే ఓపెనింగ్ ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి. నెంబర్ 6 సలార్. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 700 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ రస్ట్ పీస్ గా నిలిచింది. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ ప్రభాస్ అన్న కటౌట్ కి గట్టిగా సరిపోయాయి. క్లైమాక్స్ లో శౌర్యాంగంలో భారీ అంచనాలు పెంచేసి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేసింది. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఫస్ట్ డే 179 కోట్లు కలెక్ట్ చేసింది. నెంబర్ 5 కల్కి. నాగశ్విన్ మాస్టర్ మైండ్ ప్రభాస్ అన్న క్లాసిక్ యాక్టింగ్ తో 3వ సినిమాతోనే హిట్ సాధించిన మూవీ కల్కి. సుమారు 1200 కోట్లు కలెక్ట్ చేసి ఇండియాని షేక్ చేసింది. ఈ మూవీతో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టించి థియేటర్ నుంచి బయటికి పంపించారు చాలా క్వశ్చన్స్ తో. ఈ సినిమాతో నాగశ్విన్ టాలెంట్ కి ఫస్ట్ డే 180 క్రోడ్స్ కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ తర్వాత 1000 కోట్ల కలెక్షన్ ఉన్న 2 సినిమాలతో మన డార్లింగ్ రికార్డ్స్ లోకి ఎక్కేశాడు. నెంబర్ 4 గేమ్ చేంజర్. భారతీయుడు 2 ఫ్లాప్ తర్వాత శంకర్ గారు కంబ్యాక్ ఇస్తారు అనుకున్నాం. బట్ సినిమా చూసాక తన పాత సినిమాలు అన్ని మిక్సీలో వేసి కొట్టి తిప్పినట్టుంది. అదే టెంప్లెట్, అదే సోషల్ మెసేజ్. రామ్ చరణ్ ఎందుకు ఈ మూవీ చేశాడు అనేది మాకు అర్థం కాలేదు. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్లో సగం కూడా రాలేదు. అయితే ఫస్ట్ డే 186 క్రోడ్స్ వచ్చాయి. ఇంకా సెకండ్ డే నుంచే కలెక్షన్స్తో పాటు స్క్రీన్లు కూడా తగ్గిపోయాయి. నెంబర్ 3 బాహుబలి 2. 2017లో 1000 కోట్ల సినిమాని ఇండస్ట్రీకి పరిచయం చేసి మన టీఎఫ్ఐని ప్రపంచానికి చూపించిన సినిమా బాహుబలి. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజమౌళి మొదటి రోజే టీఎఫ్ఐకి 2017 కోట్లు కలెక్ట్ చేసి మన తెలుగు సినిమా అంటే ఏంటో చూపించారు. ప్రభాస్ అన్న కెరియర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అండ్ కెరియర్ని చేంజ్ చేసిన సినిమా మన బాహుబలి 2. నెంబర్ 2 RRR. మల్టీ స్టారర్గా వచ్చిన ఈ మూవీ ఎన్టీఆర్, రామ్ చరణ్కి పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ తీసుకొచ్చింది. కరోనా వల్ల లేట్గా రిలీజ్ అయిన ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్ పెట్టేసింది. మొదటి రోజే 223 కోట్లు కలెక్ట్ చేసి సెకండ్ హైయెస్ట్ ఓపెనింగ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. బాహుబలి 2ని బీట్ చేసే సినిమా అనుకున్నాం, కానీ వరల్డ్ వైడ్గా
1387 కోట్ల దగ్గర ఆగిపోయింది ఈ మూవీ. మళ్ళీ ఇలాంటి సాలిడ్ మూవీస్ తీయాలి అంటే జక్కన్న బరిలోకి దిగాల్సిందే. నెంబర్ 1 పుష్ప 2. రీసెంట్గా వచ్చిన పుష్ప 2లో ఏం యాక్టింగ్ చేశాడ్రా నాయన. ఇంకో 10 నేషనల్ అవార్డ్స్ ఇచ్చినా తప్పు లేదు అనిపించింది. ఇంటర్వెల్లో జాతర సీన్, క్లైమాక్స్లో ఫైటింగ్ సీన్స్తో ఫుల్ మీల్స్ పెట్టించాడు. మొదటి రోజే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 247 కోట్లు కలెక్ట్ చేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు మన తెలుగులో ఎవరూ బీట్ చేయలేని బాహుబలి 2ని ఈ మూవీ బ్రేక్ చేసింది. మొత్తానికి బన్నీ యాక్టింగ్ వేరే లెవెల్ అసలు. సో ఈ లిస్ట్ లో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ చేయండి. మాతో పాటు చాలా మంది తెలుసుకుంటారు. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా లైక్, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే చేసేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ కూడా చేయండి. ఆ వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.